నమస్కారం. ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట. బీజేపీ వేసిన పరువు నష్టం పిటిషన్ కొట్టివేత. కొండారెడ్డిపల్లిలో హైడ్రా దూకుడు. సీఎం రేవంత్ ఇంటి కాంపౌండ్ కూల్చిన అధికారులు. పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్. విచారణ ఈ నెల 15కు వాయిదా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాలకు వేదికగా మార్చవద్దని బీజేపీకి గట్టిగా హితవు పలికింది. కేసును కొట్టివేసిన తర్వాత కూడా వాదనలు కొనసాగించే ప్రయత్నం చేసిన బీజేపీ తరపు న్యాయవాదిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 10 లక్షల జరిమానా విధిస్తామని గట్టిగా హెచ్చరించారు. గత ఏడాది జరిగిన 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగం తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 125 కింద కేసు విచారణ కొనసాగించవచ్చని సూచించింది. అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలను రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. రాజకీయ నాయకుల ప్రసంగాల్లో అతిశయోక్తులు సహజమని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని స్పష్టం చేస్తూ బీజేపీ పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డికి పూర్తి ఊరట లభించినట్లయింది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థలం విషయంలో చిన్న చిన్న నాయకులే హడావిడి చేసి పలుకుబడి చూపించుకుంటారు. అధికారులకు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల హైడ్రా అధికారులకు అనేక చోట్ల లోకల్ లీడర్లు అడ్డుపటాలు పలుకుబడి చూపించే ప్రయత్నాలు చేయడాలు అనేకం జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలిచే పనిచేశారు. రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సీఎం ఇంటి కాంపౌండ్ను కూల్చేశారు. దీనికి సీఎం రేవంత్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పకపోవడం గమనార్హం. దీన్ని అక్కడే ఉన్న కొందరు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అది గమనించిన నెటిజన్లు రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఇదే రేవంత్ అన్నకు కేసీఆర్కు ఉన్న తేడా. సొంత ఇల్లు కాంపౌండ్ కూల్చినా సహకరించిన రేవంత్ రెడ్డి ఎక్కడ, ఫామ్ హౌస్ నుండి కాళేశ్వరం డిజైన్ మార్చిన కేసీఆర్ ఎక్కడని విమర్శలు చేస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో పాల్గొనడంపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో
ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రిగా ఉంటూ సినిమాలో నటిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి నెల 11న రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఆయన తరపు లాయర్ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అలాగే చాణక్య బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో A31, A32, A33గా ఉన్న నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా ముగ్గురు జైలు నుంచి విడుదలయ్యారు. వారి బెయిల్పై స్టే ఇవ్వాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో విచారించింది. అలాగే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై బెయిల్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని సిట్ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. 2 పిటిషన్లను విచారించిన బెయిల్పై విడుదలైన వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో మిగతా నిందితులకు కూడా బెయిల్ ఇవ్వొద్దని సిట్ కోరగా తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.